ముందు మన యొక్క అతిక్రమములను మనము ఒప్పుకొంచున్నామా? ఒప్పుకున్నటువంటి వారి గురించి మనము ఈ రోజు చూద్దాము. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 34-35 వచనంలో మనం ఒకసారి చూసినట్లయితే, అందుకు బిలాము, నేను పాపము చేసిదని, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళదనని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పు మాటయే కాని మరి ఏమీయూ పలకకూడదని బిలాముతో చెప్పెను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళెను. ఎప్పుడైతే ఇజ్రాయేలు జనాంగములను ఈ యొక్క బాలాకు బిలామును శపించుటకు తీసుకొని వెళ్ళాడో, త్రోవలో దేవుని యొక్క దూత అడ్డము వచ్చినప్పుడు ఇక బిలాము తన యొక్క పాపమును ఒప్పుకొంచున్నాడు. నేను నీ ఎదుట ఇక్కడ పాపము చేసేదిని, నీవు నాకు త్రోవలో నిలిచిట నాకు తెలియదు అని చెప్తున్నాడు. తన పాపాన్ని ఒప్పుకున్నట్టుగా బిలామును మనము చూస్తున్నాము. రెండవదిగా చూసినట్లయితే కీర్తనలు 51వ అధ్యాయము 1-4 వరకు చూసినట్లయితే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అత్యక్రమములను తుడిచి వేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నీ ఎదుట ఉన్నది, మీకు కేవలము మీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను అని దావీదు మహారాజు రచించినటువంటి కీర్తన అయ్యుంటుంది. తన పాపములో తండ్రి ఎదుట ఒప్పుకొనుచున్నాడు. తన పాపములు తండ్రి ఎదుట ఒప్పుకొనుచున్నాడు. మన పాపములు మనము ఒప్పుకొనుచున్నామా లేదా కప్పుకొనుచున్నామా? ఏ విధంగా ఉన్నాము అని మనల్ని మనము పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి, సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాల్సిన వారమై ఉంటున్నాము. ఇక్కడ బిలాము పాపము చేసి ఉన్నాడు, కానీ తండ్రి ఎదుట ఒప్పుకొనుచున్నాడు, నేను పాపము చేస్తేనే అని. అదే విధంగా దావీదు మహారాజు కూడా నేను పాపము చేసి ఉన్నానని ఒప్పుకొనుచున్నాడు. ఇక్కడ దేవుని సన్నిధానంలో తన పాపములు ఒప్పుకున్నటువంటి బిలాము వలె, అదే విధంగా దావీదు మహారాజు వలె మనము ఉండాలి. మన పాపములను మనము ఒప్పుకునేటువంటి వారంగా ఉండాలి, కానీ కప్పుకునేటువంటి వారంగా కాదు. మనము పాపములు ఒప్పుకొని ఎప్పుడైతే వాటిని విసర్జిస్తామో అప్పుడు మనము నిత్య జీవంలోనికి వెళ్ళేటువంటి వారంగా ఉంటాము. నిత్య జీవంలోకి నేను వెళ్ళాలి అంటే, పరలోక రాజ్యంలో నేను చేరాలి అంటే మన పాపములను ఒప్పుకోవాలి, కప్పుకోకుండా. బిలాము వలె, దావీదు మహారాజు వలె ఆ విధంగా మనందరం కూడా ఉండుటకు దేవుడు మనకు సహాయము చేయను గాక. వాక్యానుసారంగా ఈ లోకంలో మనందరము కూడా జీవిద్దాము గాక. ఆమేన్.